హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ మంత్లీ రీడింగ్ చేయబోతా ఉన్నాను. సింహరాశి వాళ్ళు ఫైర్ ఎనర్జీ, వీళ్ళకి ఏప్రిల్ మంత్లో ఏం జరుగుతుందో చూస్తాం. యాక్చువల్గా సింహరాశికి అధిపతి సూర్యుడు కదా, ఆయన ఏప్రిల్ 15th వచ్చి మేషరాశికి వస్తున్నారు. బాగా మంచి పవర్ఫుల్ ప్లేస్ అనమాట. వాళ్ళు ఏం చేయాలనుకున్నా అది చేయగలుగుతారు ఈ మంత్లో. ఓకే, సింహరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, అండ్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది, మదర్ ప్లేస్ ఎలా ఉంటుంది, కిడ్స్ ఆర్ లవర్, డే టు డే లైఫ్, లైఫ్ పార్ట్నర్, మదర్ ఇన్ లా, ఫాదర్స్ హెల్త్, మీ వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది, మీ లాభాలు ఖర్చులు. ఓకే, ఇప్పుడు సింహరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం. చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీరు ఈ మంత్లో. బాగానే ఉంటుంది హెల్త్. హార్డ్ వర్క్ చేయాలంటే హెల్త్ ఉండాలి కదా. మీ ఇంట్లో కొంచెం గొడవలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే శని 7th ప్లేస్ నుంచి అట్లే సింహరాశిని చూస్తున్నారు, కుంభరాశి నుంచి. అందుకని శని కుజులు ఇద్దరు అన్నమాట. యుద్ధ వాతావరణం ఉంటుంది ఇంట్లో. ఎప్పుడూ గొడవలు వస్తూ ఉంటాయి. మీ మనసుని బాధ పెట్టేటట్లు ఎవరన్నా మాట్లాడచ్చు, లేదా మీరు వాళ్ళ మనసు బాధపడేటట్లు మాట్లాడచ్చు. అందుకనే ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఎక్కువగా తగువులంతా క్రియేట్ కాకుండా చూసుకోండి. అసలు క్రియేట్ అయితే కొంచెం సెపరేషన్ కూడా అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మీ బ్రదర్ అండ్ సిస్టర్ హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉంటారు. వాళ్ళ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీ మదర్ చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. మీ కిడ్స్ ఆర్ లవర్ క్లోజ్డ్ బుక్ అయిపోయినారు. వాళ్ళ ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోవటం లేదు. డే టు డే లైఫ్లో మీరు ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. ఎవరిని లెక్క చేయటం లేదు. మనీ ఫ్లో బాగుంటుంది, కానీ మీరు అందరి మీద ఒక కన్నేసి ఉంచుతారు. మీ లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక మానసిక అశాంతితో ఉంటారు. మేబీ ఈ ఆర్గ్యుమెంట్ వల్ల మీరు సెపరేషన్ కావచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళొచ్చు. మీ లైఫ్ పార్ట్నర్ వదిలి మీరు సెపరేషన్ కావచ్చు. ఏప్రిల్ మంత్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ లైఫ్ పార్ట్నర్. మీ మదర్ ఇన్ లాకి పరిస్థితులు అప్సైడ్ డౌన్ అవుతాయి. తన చుట్టూ ఉండే పరిస్థితులు చేంజ్ అవుతాయి. ఓకే, మీ ఫాదర్ 2 విషయాల మధ్య జగులవుతున్నారు, ఏ నిర్ణయం తీసుకోలేక. మీ వర్క్ ప్లేస్లో మీరు చాలా స్ట్రెంత్ అవుతారు. మీరు అనుకున్నది సాధిస్తారు. బాగా ఫైనాన్షియల్గా మీరు బాగా స్ట్రెంత్ అవుతారు. ఫిజికల్గా, సైకలాజికల్గా స్ట్రెంత్ అవుతారు. వర్క్ ప్లేస్లో అంటే మీకు ప్రమోషన్ రావచ్చు. మీరు అనుకున్నది జరగద్ది మీ వర్క్ ప్లేస్లో. మంచి లాభాలు వస్తాయి. మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేసేదానికి అవకాశం ఉంది. ఖర్చులు వచ్చి మీరు ప్రేమించే వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. ఆ ఖర్చులు కూడా ఆచితూచి ఖర్చు చేస్తారు, ఎక్కువ ఖర్చు చేయరు. అంటే ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్ మీకు నో కాంటాక్ట్ అయిపోతున్నారు కదా, అందుకని కొంచెం మిస్సింగ్ ఎనర్జీ ఉంది. ఖర్చులు ఏదో ఖర్చు పెట్టాలి అని ఖర్చు పెడతారు, ఇష్టంగా ఖర్చు పెట్టరు అనమాట. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అంటే సింహరాశి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. హెల్త్ చాలా బాగుంటుంది. కొంచెం డిప్రెషన్ ఉంటుంది. అండ్ మీ ఇంట్లో వాళ్ళతో మీకు గొడవలు జరుగుతాయి. కొంచెం యుద్ధ వాతావరణం ఉంటుంది. మీ బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీస్తో ఉన్నారు. అండ్ మీ మదర్ చాలా హ్యాపీగా ఉన్నారు, సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. మీ కిడ్స్ ఆర్ లవర్ వచ్చి వాళ్ళ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవడం లేదు. మీ లైఫ్లో జరిగేదంతా మీరు వీళ్ళతో షేర్ చేసుకోరు, అందుకే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ వచ్చి క్లోజ్డ్ బుక్ అయిపోయినారు. వాళ్ళ ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోరు. అండ్ మీరు ఒక ఎంపరర్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు. ఎవరి మీద డిపెండ్ అయి ఉండరు. మీ కంట్రోల్లో మీ లైఫ్ని పెట్టుకో ఉన్నారు. మీ లైఫ్ పార్ట్నర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. అండ్ మీ మదర్ ఇన్ లాకి పరిస్థితులు అప్సైడ్ డౌన్ అవుతాయి. అండ్ మీ ఫాదర్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. మీరు వర్క్ ప్లేస్లో చాలా స్ట్రాంగ్ అవుతారు. జాబ్ లేని వాళ్ళకు కూడా జాబ్ వస్తుంది. అండ్ మీకు మంచి లాభాలు వస్తాయి. కానీ మీరు ఖర్చు పెట్టేటప్పుడు సంతోషంగా ఖర్చు పెట్టరు. అంటే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం వేరే, ఏదో ఖర్చు పెట్టాలని ఖర్చు పెట్టడం వేరే కదా. అలాగ మీరు వాళ్ళని మిస్ అవుతానే ఖర్చు పెడతా ఉన్నారు. ఓకే, ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 daysలో మీకు ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days.
ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్, థర్డ్ 10 డేస్. ఫస్ట్ 10 డేస్లో మీరు రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేస్తారు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు మీరు. కానీ ఎవరినో మిస్ అవ్వబోతూ ఉన్నారు ఫస్ట్ 10 డేస్లోనే. ఓకే, మీకు మిస్సింగ్ ఎనర్జీ వచ్చింది కదా, ఖర్చు పెట్టేటప్పుడు మిస్సింగ్ ఎనర్జీ వచ్చింది. కానీ మీరు ఫస్ట్ 10 డేస్లో ఎవరినో మిస్ కాబోతున్నారు. సెకండ్ 10 డేస్ మీ మనసు కలతపడుతుంది. కానీ మీరు చాలా ఫ్రీగా ఉంటారు, స్వేచ్ఛగా ఉంటారు. మీకు క్లారిటీ వస్తుంది. థర్డ్ 10 డేస్లో ఏకాంతంగా ఉంటారు. హెర్మిట్ ఎనర్జీలో మీ ఎమోషన్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోరు. మీకు మెటీరియల్ థింగ్స్ బాగా వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది థర్డ్ 10 డేస్లో. కానీ కొంచెం ఎంటీ ఫీల్ అవుతూ ఉంటారు. మనీ ఫ్లో బాగుంది, కానీ మీరు ఎవరినో మిస్ అవుతూ ఉన్నారు ఫస్ట్ 10 డేస్లో, థర్డ్ 10 డేస్లో. ఓకే, మనీ ఫ్లో మాత్రం బాగుంది. ఒరాకిల్ ఎనర్జీస్ చూస్తాం. సింహరాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీస్, ఒరాకిల్ ఏం చెప్తా ఉంది. మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్. మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు, ఏదో ఒక విషయంగా యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఏంజల్స్ మెసేజ్, ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు లియో పీపుల్కి? ఏంజల్స్ మెసేజ్, ఇఫ్ యూ బిలీవ్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేట్ క్లియర్లీ. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి. మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. యూనివర్స్ని నమ్మండి. మీరు యూనివర్స్ని నమ్మితే యూనివర్స్ మీకు అన్ని పనులు అనుకూలంగా చేస్తుంది. యానిమల్ స్పిరిట్ మీకు ఏం చెప్తుందో చూస్తాం. ఔల్ స్పిరిట్, యూ సీ క్లియర్లీ నౌ. మీకు క్లారిటీ వస్తుందని చెప్పాను కదా, మీకు అన్ని విషయాల్లో ఒక క్లారిటీ వస్తుంది. మీ లైఫ్లో మీకు ఏం చేయాలో మీకు తెలుస్తుంది. అదే ఔల్ స్పిరిట్ చెప్తా ఉంది. యూ సీ క్లియర్లీ నౌ. ఇప్పుడు నువ్వు క్లియర్గా చూడగలవు అన్ని పరిస్థితులని. అంటే మీ చుట్టూ ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు మీ మంచి కోరుకునే వాళ్ళ, లేదా మీ చెడు కోరుకునే వాళ్ళ, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఒక క్లియర్ విజన్ అనేది మీకు వస్తుంది. అంటే మనకి ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడే కదా మన చుట్టూ ఉండే వాళ్ళల్లో ఎవరు మన వాళ్ళు, ఎవరు మన వాళ్ళు కాదు అనేది మనకి క్లియర్ అవుతుందన్నమాట. ఈ కష్టాలు అనేది మన ఆత్మని, మనసుని బలం అంటే స్ట్రెంగ్త్ ఇచ్చేదానికి వస్తాయి. ఎప్పుడు కష్టాలు వచ్చినా కుంగిపోకూడదు. వాటి వల్ల లైఫ్ లెసన్స్ నేర్చుకొని ఓవర్కమ్ చేయాలి మనం. అప్పుడే మనం స్ట్రెంగ్త్ అవుతాం. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ డియర్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.